UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. బట్ ఇప్పుడు కేసీఆర్ మాట్లాడుతున్నాడు అంటే కాదు, రేవంత్ మాట్లాడుతున్నాడు. రేవంత్ మాట్లాడినందుకే మేము ఇట్లా మాట్లాడుతున్నాం. ఏదైతే టిట్ ఫర్ టాట్ అనేది ఉంటుందో అది మేము చూపించాలి కదా అనే ఒక మాట ఉంది కదా. ఇది మొదలుపెట్టింది కేసీఆర్ గారే, దాంట్లో డౌటే లేదు. ఈ బూతులు ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ ఉండే, ఎక్స్ట్రీమ్ నేను అన్నట్టు పోవడం జరిగింది. ఇవన్నీ అంత నుంచి సడన్ కిందికి తీసుకో కాంట్రాస్ట్ ఉండే. మళ్ళీ దాని తర్వాత కొందరు వేరే పార్టీ వాళ్ళు కూడా మాట్లాడడం మొదలుపెట్టిండ్రు. వాళ్ళకు కూడా సపోర్ట్లు సీటీలు వచ్చి మొదలుపెట్టినాయి. కానీ పీక్ పోయింది టీఆర్ఎస్ జమానాలే బూతులు. అండ్ అందరు అదే మాట్లాడేది. రామారావు కొడుకు రామారావు తర్వాత వీళ్ళు కూడా అదే మాట్లాడేది. అదైతే నాకైతే నవ్వు వచ్చింది. భారతదేశంలో అన్నిట్లో పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ ఎప్పుడైందో తెలుసా అండి? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రగతి భవన్లో నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్ స్టేట్లో పెడితే మన రాష్ట్ర ప్రెస్ ప్లస్ ఢిల్లీ ప్రెస్ పిలుస్తారు. ఢిల్లీ కాదు, మలయాళీ ప్రెస్, పంజాబీ ప్రెస్, కర్ణాటక ప్రెస్, తమిళనాడు ప్రెస్, మేఘాలయ ప్రెస్, నాగాలాండ్ ప్రెస్ను అందరినీ పిలిచి హోటల్ అకామిడేషన్ ఇచ్చి మొత్తం ఆడిటోరియం మొత్తము ప్రెస్. ఫస్ట్ మినిట్ నుంచి లాస్ట్ మినిట్ వరకు బూతులు. ఇక నిర్మలా సీతారామన్ అంటే ఇక నేను ఆ బూతులు చెప్పలేదు. మోడీ గారిని అన్ని బూతులే. సో అది ఎక్స్ట్రీమ్ లెవెల్, అది పీక్ పోయిందనమాట. తెలంగాణ ఉద్యమం అప్పుడు కోపంతో ఈ కొడుక ఆ కొడుక అని అందరు అన్నారు, ఆ కుటుంబ సభ్యులు అందరూ అన్నారు. అది అనేది లేకుండా కానీ అన్నారు. సో అదే ఎక్స్క్యూజ్. కానీ అది కంటిన్యూ అయింది. ఎందుకంటే పోలీసు వాళ్ళు వచ్చి విపరీతంగా మన వాళ్ళను లాఠీచార్జు చేసి కొట్టి ఇది అది చేసే వరకు వస్తాయి కొందరికి వాళ్ళ అప్బ్రింగింగ్ బట్టి వస్తాయి. నాకు కేసు కూడా పెట్టినాను. అది అట్లనే నానిపోయింది. అప్పుడు ఆయన టీఆర్ఎస్ నుండే ఫోన్ చేసి ఆయన్నే నాకు ఫోన్ చేసిండు. టీఆర్ఎస్ నాయకుడు, ఎంపీ క్యాండిడేట్. నన్ను ఎప్పుడు నా జీవితంలో ఎవ్వరు కూడా ఈ కొడుక ఆ కొడుక అని ఎప్పుడు నేను పాత బస్తీలు పెరిగిన ఓల్డ్ సిటీలా. చిన్న ఉన్నప్పుడు బస్తీ వాళ్ళతో బాగా ఆడుకునేది, గోటీలు ఆడుకునేది, ఇది ఆడుకునేది. చిన్న ఉన్నప్పుడు ఆయన పెద్ద అయినాక ఎవ్వరు నన్ను ఈ కొడుక ఆ కొడుక మీ అవ్వ మీ అమ్మ అని ఎవరు తిట్టలేదు. ఫోన్ చేసి తిట్టును మొదలుపెట్టిండు. అయితే నేను కేసు వేసిన. ఫార్చునేట్లీ అప్పుడు రికార్డింగ్ ఉండే. నేను కేసు పెట్టిన. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. పొజిషన్ ఏం లేరు కానీ బట్ కాంగ్రెస్ పార్టీలో లేడు. కేసు అట్లే లాడుతుంది అది. సో ఈ కల్చర్ మొదలైంది టీఆర్ఎస్ అప్పుడు. సంతోషం ఇప్పుడు అది కొంచెం తక్కువ ఉన్నారు, కొత్త వాడతారు అప్పుడప్పుడు, కానీ తక్కువైంది, చాలా తక్కువైంది. లేకుంటే తెలుగు భాష గురించి మాట్లాడుతున్నా చాలా రెస్పెక్ట్ఫుల్గా పెరిగింది, ఓవర్ రెస్పెక్ట్ఫుల్గా పెరిగింది. మొత్తం క్రాష్ అయింది తెలంగాణ. మళ్ళీ ఇప్పుడు మెల్ల కొంచెం రెస్పెక్టివ్. కానీ మనం గమనించాలి ఏంటంటే ప్రజలు మాట్లాడే తెలుగు వేరు, రాజకీయ నాయకులు మాట్లాడే తెలుగు వేరు. మైక్ ముంగటుంటో తెలుగు మాట్లాడతా, మైక్ లేకుంటో తెలుగు మాట్లాడతా. ఆ భాషనే మారుతుంది చూడండి కొందరి. సినిమా తెలుగు వేరే, అకాడమిక్ తెలుగు వేరే, ఇవన్నీ. సో ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుకుంటే కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు ఒక రైట్ ప్లేస్లోనే రాజకీయాల్లో ఉన్నారా? పబ్లిక్ రిప్రజెంటేటివ్ అవుతున్నారా? ఇన్ ద ఫ్యూచర్ ఏమవ్వాలి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కాదు, ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ ద రైట్ ప్లేస్. ఎందుకు ఫస్ట్ టీఆర్ఎస్లో, నాకు ఎందుకు టీఆర్ఎస్లా? కేసీఆర్ నాకు చుట్టమా, లేకుంటే పైసలు ఇచ్చిండా, లేకుంటే ఇవన్నీ ఉన్నాడా? అధికారం లేకుంటే అధికారం వస్తాడో తెలియదు. తెలంగాణ కొరకు ఇది ఒకటే పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇటు అటు అంటుంది, టీడీపీ పార్టీ రెండు కన్నులు అంటున్నది, తర్వాత బీజేపీ ఎక్కడనో ఢిల్లీలో ఉన్నది. నిజంగా తెలంగాణ కొట్లాడే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అయితే ఎంతోమంది నా మిత్రులు అన్నారు, మంచిదే కానీ పోయి వాన్ దగ్గర ఎందుకు జాయిన్ అంటే మాకు మా మిత్రులు చుట్టాలు కూడా పోయి వాన్ దగ్గర ఎందుకు జాయిన్ అయితే? రెడ్డి అనే కాదు, ఇన్ జనరల్ నువ్వు హౌ ఆర్ యు డీసెంట్ పర్సన్. నేను జాయిన్ అయ్యేది కేసీఆర్ గారు ఇది అని కాదు, అని దేని కొరకు పోరాడుతున్నా దాని కొరకు జాయిన్ అవుతున్నా. అది టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ. ఐ వాజ్ ఇన్ ద రైట్ ప్లేస్ ఇన్ టీఆర్ఎస్ పార్టీ. కానీ టీఆర్ఎస్ పార్టీయే కాళేశ్వరంలు కట్టి దోసుకుని మొదలు పెడితే అప్పుడు ఏమన్నాడు కేసీఆర్? ఆందోళనలు వచ్చి మన ధనమంతా దోసుకొని ఆంధ్రాలో పెడుతున్నా అన్నారు. ఇప్పుడు ఆందోళనలు పోయినరు,
దోసుకునేది ఎవరు? అన్నిట్లో ఎక్కువ, ఆంధ్రుల కంటే ఎక్కువ మా టీఆర్ఎస్ పార్టీయే దోసుకునేది. కాళేశ్వరంలో కట్టిండ్రు. అయితే అప్పుడు నేను డెఫినెట్లీ ఇడవాలి. ఇడిచి ఏ పార్టీలు జాయిన్ అయ్యా? టీఆర్ఎస్ను ఓడగొట్టే పార్టీ. అప్పుడు బీజేపీ చాలా బలీయంగా ఉంది. ఓడగొట్టే పార్టీ అది కాంగ్రెస్సే జాయిన్ అయినా. తర్వాత కాంగ్రెస్సే సగం మంది అమ్ముడు పోయింది. అది మా తెలంగాణ, మా చేవెళ్ళలో సవితా ఇంద్రారెడ్డి గారే కాంగ్రెస్ నుండి లాస్ట్ మినిట్ నేను వచ్చినందుకు బాధ అయ్యి టీఆర్ఎస్ పార్టీకి పోయింది. అయితే కాంగ్రెస్ పార్టీ అమ్ముడు పోయింది. అమ్ముడు పోయినాక నేను ఇండిపెండెంట్గా ఉండి ఒక తీరా చూస్తే నేను రీజనలిజం అంటారు, తెలంగాణ కొరకు కొట్లాడితే రీజనలిజం. అప్పుడు బీజేపీ పెద్ద మనుషులు కొందరు వచ్చి జాయిన్ కమ్మన్నారు. అయితే నేనన్నా నాకు బీజేపీ గురించి ఎక్కువ తెలియదు, సిద్ధాంతపరంగా మీద చూస్తే నేనేమో రీజనలిస్ట్, అదేమో నేషనలిస్ట్ పార్టీ. ఈ రెండు సిద్ధాంతాలు ఎట్లా మర్జ్ అవుతాయి నేను తెలుసుకోవాలి, దాని గురించి ఎక్స్ప్లెయిన్. 2 ఏళ్ళు నేను పుస్తకాలు చదువుకున్నా. బీజేపీ చదివారా? బీజేపీ కాదు, ఆర్ఎస్ఎస్ పుస్తకాలు చదువుకున్నా. చదువుకొని అప్పుడు అర్థం చేసుకొని తర్వాత జాయిన్ కమ్మన్నప్పుడు జాయిన్ కాలేదు. నేను 2 ఏళ్ళు ఇండిపెండెంట్ ఉండి జాతీయవాదం అంటే నేషన్ ఫస్ట్ అంటే విలేజ్ లాస్ట్ కాదు, విలేజ్ ఫస్ట్ ఉంటేనే స్టార్ట్ అవుతుంది. అంత్యోదయ, గ్రామీణ, ఇది ఇవన్నీ కూడా. అయితే ఇవన్నీ చదువుకొని తర్వాత ఇంకోటి నేను ఎంపీగా ఉన్నప్పుడు చాలా దుష్ప్రచారం చేసేది. ఎంతో ఎంతుండే కదా బీజేపీ గురించి. ఎవరు మా కాంగ్రెస్ మిత్రులైనా, కొంతమంది టీఆర్ఎస్, కొంతమంది బీజేడీ, కొంతమంది తృణమూల్ కాంగ్రెస్, అరే వీళ్ళే హిట్లర్కు, ఫ్యాసిస్ట్, డిక్టేటర్స్, వీళ్ళే బీసీలకు వ్యతిరేకము, వీళ్ళే ఎస్సీలకు వ్యతిరేకము. అది లేదు ఇక్కడ. మా ప్రధానమంత్రియే బీసీఏ. ఇవన్నీ దుష్ప్రచారాలు, కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారాలు, కానీ వాస్తవాలు కావని అవి అర్థం చేసుకొని అప్పుడు జాయిన్ అయినా. అండ్ దేశానికి కొరకు నిజంగానే నేషన్ ఫస్ట్ అని కొట్లాడే పార్టీ అప్పుడు నేను నమ్మినా. కానీ ఇప్పుడు ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఆపరేషన్ సింధూర్ అయినా, ఆడ రష్యా యుక్రెయిన్ అయినా కూడా, అమెరికా ఒత్తిడైనా కూడా మా దేశం ఫస్ట్. మేము రష్యా నుంచి పెట్రోల్ కొనుక్కుంటాము, ఎందుకంటే మాకు లాభం అది. మీరు ఒత్తిడి అయితే ఒప్పుకోము. ఇటువంటి ఎన్నో పెద్ద పెద్ద శక్తులను అడ్డుకొని నేషన్ ఫస్ట్ అని పాలించటైనా ఈయన ప్రధానమంత్రి మోడీ గారు. అండ్ అది వాస్తవం. అది మేము దాన్ని ఉపయోగించుకొని అధికారంలోకి రావాలి. అదొకటే. ఏం చేయాలి దానికి? ఫస్ట్ అదే మీడియా, దట్ ఈస్ ద మెయిన్. ఇది యూనిటీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందా మీడియా కనుక మేము మీద? లేదండి, నేను 3 పార్టీలో చూసినా కదా, 3 పార్టీల యూనిటీ బీజేపీలో ఎక్కువ ఉన్నది. అచ్చా, ఎగ్జాక్ట్లీ నేను చెప్పాను కదా, ఆ రోజు మేము 6 మంది కలవంగానే కొత్త టీము పాత టీము. అవును కదా. మేము కొత్త టీం పాత టీం చూసినామా? మేము 8 మంది ఉంటే 2 మంత్రులు మేము కలిసినాము. అచ్చా, బై ద వే 4 రోజుల కింద నేను ఢిల్లీ ఉంటుంది, మన 19th 22 రోజులు ఉంటుంది. అప్పుడు మొత్తం ఇక్కడి నుంచి శృతి గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, మొత్తం అందరూ అక్కడికి వచ్చి, కొంతమంది అందరినీ చేయరు, కొంతమంది వచ్చి శాంపుల్గా ఎలక్షన్ నామినేషన్ కొరకు పోయినాక నా ఇంట్లో కొత్తోళ్ళు పాతాలు అందరు ఉండే కదా. కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు, డికే అరుణ గారు, ఇక్కడ ప్రేమేందర్ రెడ్డి, శృతి, వీళ్ళందరూ. సో దాన్ని ఎట్లా చూడదలుచుకుంటే అట్లా కనబడుతుంది. నేను నీళ్ళ రంగు అద్దాలు వేసుకుంటే అది మొత్తం నీళ్ళ రంగే కనబడుతుంది ప్రపంచం మొత్తం. అండ్ అయితే రెడ్ గ్లాస్ వేసుకుంటే, అయితే మీడియా ఎట్లా ప్రొజెక్ట్ చేస్తే చాలా ఇంపార్టెంట్. ఇది మేము కొంచెం అండర్ ప్లే చేస్తున్నాం. మీడియా ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ అది అందులో మేము వీకెస్ట్ ఉన్నాం. అందులో టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ స్ట్రాంగెస్ట్ ఉంది, ఈవెన్ ఎంఐఎం కూడా స్ట్రాంగ్ ఉన్నది. కానీ ఈ మీడియాలో మాత్రం, మీడియా అండ్ సోషల్ మీడియాలో మేము వీక్ ఉన్నాం. బట్ దేశవ్యాప్తంగా చూస్తే బీజేపీకి ఉన్నటువంటి సోషల్ మీడియా ఒక గ్యాంగ్ అంటారా, ఒక టీమ్ అంటారా, అది మ్యాసివ్ అంటే మ్యాసివ్. 100%. నో వన్ క్యాన్ రీచ్ దెమ్ అనేది. అవును. అండ్ వాటి పైసలతో కాదు, ఇండిపెండెంట్ గ్రూప్స్ ఉన్నాయి వాళ్ళ దీంతో. అది అక్కడనే దేశం మొత్తం స్ట్రాంగ్ ఉన్నా, తెలంగాణ మేము మీడియాలో, సోషల్ మీడియాలో వీక్ ఉన్నాం. ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో రావాలంటే ఏం జరగాలి? పార్ట్ ఆఫ్ మీడియాని కాస్త పక్కన పెట్టేస్తే ఇంటర్నల్గా మీరేం చెప్తారు? సజెషన్ ఇవ్వండి. మా ప్రచారం మంచిది లేదండి. ఉదాహరణగా ఒకటేమో యూనిటీ మీద నేను చెప్పిన, యూనిటీ అన్నిట్లో యూనిటీ మా దగ్గర ఉంటాయి, కానీ మేమే లీస్ట్ యూనిటీ. మా ఐక్యత లేదా ఐక్యత అనే ప్రచారం అవుతుంది. అది ఇట్స్ పెట్టు. ముఖ్యమంత్రి గారు గుడ్డు పట్టుకొని తిరిగిండ్రు. ఏమి గుడ్డు ఇచ్చింది పోయిన బడ్జెట్లో, అంతకుముందు బడ్జెట్లో? గుడ్డు కాదు. ఈరోజు మ్యాక్సిమం వచ్చేది సెంటర్ నుంచే, గ్రామీణ ప్రాంతంలో.
నేను లెక్కలు పెట్టి కూడా చూపెడతా. రోడ్లైనా ఏదైనా కూడా మ్యాక్సిమం మేము అంత బీజేపీకి యూపీ గుజరాత్ పోతున్నాయి, నేను లెక్కలు చూపెడతా. ట్యాక్స్ల రూపంలో అంతా మనం ఎంత కాదు కట్టినా అక్కడికే పోతుంది. కాదు, ఇంకోటి చాలా మందికి ప్రజలు తెలియదు, ప్రధానమంత్రి చేతులు అన్నీ ఉంటాయి. అది భారతదేశం గొప్పతనం, మన గవర్నెన్స్ గొప్పతనం. నాకు ఇష్టం ఉంటే ఈ రాష్ట్రానికి ఎక్కువ ఇచ్చుడు, ఈ రాష్ట్రానికి తక్కువ ఇవ్వలేను. ఇది అంత ఫైనాన్స్ కమిషన్ డిక్టేట్ చేస్తుంది. అయితే ఫైనాన్స్ కమిషన్ డిక్టేట్ చేస్తుంది. అండ్ నంబర్ 1 మోడీ గారు వచ్చినాక దాదాపు 33% పెంచిండ్రు. ఏంది డెవల్యూషన్ టు స్టేట్స్ అనేది. అంతకుముందు 100 రూపాయలు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 100 రూపాయలు ఇక్కడి నుంచి యావరేజ్గా చెప్తున్నా, 100 రూపాయలు ఇక్కడి నుంచి అక్కడ తీసుకోపోతే ట్యాక్స్ పన్నుల ద్వారా 30-32 రూపాయలు వాపసు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం. 2014 తర్వాత, అంటే ఇది ఇంకా మేమే క్రెడిట్ కాదు, అందులో ఫైనాన్స్ కమిషన్ క్రెడిట్ కూడా ఉంటుంది. మాంటెక్ సింగ్ అలువాలియా తర్వాత మన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వీళ్ళు ఉండి చేసింది ఏంటంటే 100 రూపాయలు తెలంగాణ నుంచి అక్కడ పోతే 42 రూపాయలు కంపల్సరీ రావాలి తెలంగాణకు. అవి తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వం చేతిలో పెడతారు. అవి కాకుండా దాదాపు 60% ఉంటాయి కదా, ఆ 60%లో కూడా ఎక్కడెక్కడ ఏం తీయాలని ఉంటుంది. అందులో కూడా వస్తాయి తెలంగాణకు. అయితే వాస్తవం అందులో తక్కువ వస్తాయి, ఇవేం కంపల్సరీ ఇవ్వాలి, అందులో తక్కువ వస్తాయి. అయితే వీళ్ళు ఏం ప్రచారం చేస్తారు? కేసీఆర్ అదే ప్రచారం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే ప్రచారం చేస్తుంది. ఏంది, అరే ఇక్కడ ఇంటి పనులు కొడితే తక్కువ వస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం మామూలు నడుస్తుంది. కాదయ్యా, అట్లా చూస్తే పన్నులన్నీ రంగారెడ్డి జిల్లా కడుతుంది, ఖర్చు పెట్టేదంతా కరీంనగర్ సిరిసిల్ల ఇక్కడ ఖర్చు పెడతారు. పన్నులన్నీ ఇంకో విధానం చూడే, రాజకీయాలు పక్కకు పెట్టి ఇంతకు పన్నులందరూ హైదరాబాద్ నగరము కడుతుంది, ఖర్చు పెట్టేదని గ్రామీణ ప్రాంతాల్లో. ట్యాక్సెస్ ఉన్నాయి అందుకు. ధనవంతుల దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయాలి, అందరికీ ఖర్చు పెట్టాలి ట్యాక్స్. అట్లనే రాష్ట్రాలది కూడా అదే. అండ్ ఇప్పుడు అది ఎన్కట్స్ అంది అట్లే నడుస్తుంది, ప్రతి దగ్గర నడుస్తుంది, రీజనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో అట్లనే నడుస్తుంది. నేను ఇక్కడ అంత ట్యాక్స్ బంజారా హిల్స్ వాళ్ళు ఎక్కువ కడితే అన్నీ ఇక్కడ ట్యాక్స్ ఇక్కడనే ఖర్చు పెట్టాలని ఉండొద్దు. అదే అందుకే ప్రభుత్వం అవసరం. ఓకే, ఇప్పుడు బీజేపీ అయితే ఉదాహరణగా అయితే దుష్ప్రచారం అంటుంది కదా, రైతులు వాళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాం, తులం బంగారం ఏదో, ఇక పైసలు లేవో ఏదో చేసేది లేకుంటే చేసిండ్రు, కానీ ఇవ్వలేకపోతుండ్రు. పర్వాలేదు, గుడ్డు ఇచ్చేది వాళ్ళు, గుడ్డు అయితే 0. ఈరోజు రైతాంగం బతుకుతుందంటే మేము ప్రతి ఏడాది ప్రతి రైతు కుటుంబానికి 1,00,000 రూపాయల కంటే ఎక్కువ ఇస్తున్నారు మోడీ నుంచి. ఎక్కువిచ్చుడే కాదు, గుజరాత్ ఇంకా యూపీ కంటే ఎక్కువ ఇస్తున్నాం. లెక్కలు చెప్తాను. తెలంగాణ ప్రభుత్వం డేటా ప్రకారంగా 35 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి తెలంగాణలో. ప్రతి ఏడాది 25,000 కోట్లు సెంటర్ నుంచి వరి కొనుగోలు కొరకు ఇస్తున్నారు. అన్నిట్లో ఎక్కువ పర్ క్యాపిటల్ రైతుకు, అన్నిట్లో ఎక్కువ వరి కొనుగోలు యూపీ గుజరాత్ కంటే ఎక్కువ ఇస్తుండ్రు. అరే వాళ్ళు ఎందుకు ఇస్తుండ్రు? వాళ్ళు ఇస్తుండ్రా? మేము బియ్యం వడ్లు ఇస్తున్నాం కదా. వడ్లు ఎవరికి అవసరం లేదు, మనం తినేదానికంటే 7 ఎక్కువ పండిస్తున్నాం తెలంగాణ. ప్రతి రాష్ట్రం తినేదానికంటే ఎక్కువ అవసరం. వరి దేశానికి అవసరం లేదు, ఎక్స్పోర్ట్స్ అయితే లేవు, ఎందుకంటే మన వరి క్వాలిటీ యూరియా వరి పండిస్తున్నాం. అయితే అయినా కూడా మన తెలంగాణ రైతాంగాన్ని ఆదుకుంటేందుకు 20,000 కోట్లు ఇచ్చి కొంటున్నాడు. అవి మురిగిపోతున్నాయా, లేకుంటే పౌల్ట్రీ ఫీడ్కి వాడుతున్నారా, లేకుంటే ఆల్కహాల్ తయారు చేస్తున్నా, అది వేరే విషయం. ఎక్స్పోర్ట్ అవుతుందా? అయితే లేవు, అది వాడుకో. ఎందుకంటే రైతాంగం అవసరం లేకుండా కొంటుండే, ఎందుకంటే రైతాంగాన్ని ఆడుకోవాలి. 25,000 కోట్లు ఇంటూ 35 లక్షలు అంటే ప్రతి కుటుంబానికి 71,000 వస్తుంది యావరేజ్గా. మళ్ళీ ఈ వరి ఎట్లా పెరుగుతుంది? అప్పుడు టీఆర్ఎస్ కాళేశ్వరం వల్ల పెరుగుతుంది. కాళేశ్వరం కూలిపోయినాక ఇంకా ఎక్కువ పెరుగుతున్నాయి. కాళేశ్వరం కూలిపోయిన పనిచేస్తుంది కదా, ఎట్లా పెరుగుతున్నాయి? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తను నిజమే మాట్లాడతారు. ఆయన లాస్ట్ ఇయర్ 24, 25 2,80,00,000 టన్ల వడ్లు ఉత్పత్తి అయింది, ప్రొడక్షన్ అయిందని చెప్పిండ్రు. మనం తినేది ఎంత? మన తెలంగాణకు అవసరం ఉన్నది ఎంత? 4 కోట్ల జనాభా, ఏడాదికి యావరేజ్ 72 కిలోలు తింటే
అది 29 లక్షల టన్నులు అవుతుంది బియ్యం. అంటే వడ్లు అంటే 41 లక్ష. అంటే 41 లక్ష తింటే మనం పండించేది 2,80,000. ఎవరికి అవసరం లేదు ఆ వరి. అయినా కూడా ఆదుకుంటుంది. ఆ వరి ఎట్లా పెరుగుతుంది? కాళేశ్వరం కూలిపోయినాక ఇంకెక్కువ పెరిగింది. ఎందుకంటే యూరియా వల్ల పెరుగుతుంది. ఇంకోటి ఎంఎస్పి ఎంత ఇస్తుందో తెలుసా అండి? మీరు గూగుల్ చేసి చూడండి. మనం ఎక్స్పోర్ట్ ఎందుకు చేయగలుగుతామేమంటే WTO ఉంటుంది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. డంపింగ్, యాంటీ డంపింగ్ అని ఉంటుంది. అంటే మనము 100 రూపాయలకు ఉత్పత్తి చేసి జస్ట్ ఎక్స్పోర్ట్ డంపింగ్ కొరకు 50 రూపాయలకు అమ్మలేము చైనా అన్న వేరే దేశాలకు. మనం వరి మద్దతు ధర ఎంత ఉంది ఇప్పుడు? 2,300, 400 ఉన్నది. ఏది క్వింటాల్కు. మీరు ఇప్పుడే గూగుల్ చేసి చూడండి, ఇంటర్నేషనల్ రైస్ ప్రైజెస్. అమెరికా కూడా వరి పెరుగుతుంది, జపాన్లో కూడా పెరుగుతుంది, థాయిలాండ్లో పెరుగుతుంది, పాకిస్తాన్లో పెరుగుతుంది. ఒక దేశం ఇంకో దేశం నుంచి రైస్ ఎక్స్పోర్ట్ చేస్తే ఎంత అంటే 330 రూపాయలు టన్కు. ఏది అది బియ్యం అంటే అది దాదాపు 35 రూపాయలు కేజీ అవుతుంది. మనకెంత అవుతుందో తెలుసా? మనకు వడ్ల లెక్క బట్టి చూపెట్టినా లేకుంటే మిల్ చేసి బియ్యం చేస్తే మనకు 40 రూపాయలు అవుతుంది. మన ఎంఎస్పి ఇంటర్నేషనల్ రైస్ ప్రైసెస్ కంటే ఎక్కువ. అది ఎక్స్పోర్ట్ కూడా చేయలేదు, ఎందుకంటే యాంటీ డంపింగ్ పడుతుందని. అయితే మోదీ ఆదుకుంటున్నారు. తెలంగాణకు 75 యావరేజ్ 71,000 కొనుగోలు కొరకు, ప్లస్ దాదాపు 20,000 యూరియా సబ్సిడీకి, ప్లస్ 6,000 రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి. ఇవన్నీ కలిపితే నేను లెక్క చేసింది 1,03,000 రూపాయలు ప్రతి ఏడాది వస్తుంది. వీళ్ళు 2 లక్షలు ఒక్కసారి ఇస్తా అన్నారు రుణమాఫీ, ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఎంతోమందికి 1,00,000 కూడా రాలేదు. కానీ మేము ప్రతి ఏడాది వస్తుంది. అండ్ ఇదే కాక ఎన్నో పెద్ద పెద్ద డేటాలు స్టాటిస్టిక్స్ చూపెట్టచ్చు, కానీ అవన్నీ ఇడిచిపెట్టాను నేను. నిన్న సర్పంచ్ దీనికి వస్తే చెన్వేలి సర్పంచ్ ఇదే ప్రశ్న అడిగిండు. అయితే ఇదే సమాధానం ఇచ్చిన, మీకు వస్తున్నది. కానీ మీ చెన్వేలి గ్రామానికి నేను 4 సార్లు 5 సార్లు వచ్చిన. చివలలు ఉంటాయి చెన్వేలి గ్రామం. నేను మొట్టమొదటిసారి ఎలక్షన్స్ కొట్లాడిన 2014లో. అప్పుడు వచ్చినప్పుడు చెన్వేలిలో ఎన్ని మోటార్ సైకిళ్ళు ఉండే అంటే 30-40 ఉండొచ్చు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే 1000 కంటే ఎక్కువ మోటార్ సైకిళ్ళు ఉన్నాయంట. అంటే ఇంటికి ఒకటి కాదు 2 మోటార్ సైకిళ్ళు ఉన్నాయి. అప్పుడు ఎన్ని కార్లు ఉన్నాయంటే 2 కార్లు. ఇప్పుడు 50 కార్లు ఉన్నాయి చెన్వేలి గ్రామంలో. ఎక్కడి నుంచి వచ్చినాయి? కేంద్రం ఆదుకున్నట్టే. తెలంగాణ డబ్బులన్నీ కాళేశ్వరం పోయినాయి. ఈయన దగ్గర పైసలు లేకుంటున్నాయి. ఈరోజు రైతును ఆదుకుంటుందంటే, రైతు కుటుంబాలను ఆదుకున్నా, గ్రామ పంచాయతీని ఆదుకున్నా ఇది కేంద్రం నుంచే. అక్కడ లైట్ బుగ్గల కాడ నుంచి సీసీ రోడ్లు సెంటర్ నుంచి వస్తున్నాయి, శ్మశాన వాటికనే. అయితే చెప్పడంలో ఫెయిల్ అయ్యారా బీజేపీ? ఎగ్జాక్ట్లీ ఇవన్నీ చెప్పడంలో మేము ఫెయిల్ అయినాము. మా ప్రచారం మంచి లేదు, అవతల దుష్ప్రచారం చాలా మంచిగా ఉన్నది.